ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? అమ్మ అని అరచినాడు బాలయ్య. మళ్ళా కొట్టరా అన్నారు అమ్మ. సుబ్బారెడ్డి స్వామి మరో 2 దెబ్బలు కూడా బాగా బలంగానే కొట్టాడు బాలయ్యను. అసలే వెన్నునొప్పితో బాధపడుతున్న బాలయ్య భరించరాని నొప్పిగా మారింది బాలయ్యకు. బాలయ్య ఏమీ చేయలేని స్థితిలో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు ఒక బాధ అయితే, ఆ తాటిపండు పడిన బాధతోనే అల్లాడుతుంటే మరలా దానిపై తేలుకుట్టినట్లుంది బాలయ్యకు. నా పని ఈ రోజుతో అయిపోయినది, ఈ రోజు నుండి నాకు నొలక మంచమే శరణమనుకున్నాడు బాలయ్య. పాపం ఒక్కసారి కాంతమ్మ తల్లి వైపు తిరిగాడు. అమ్మ ఆకాశంలోకి చూస్తూ పొరపో పొరపో అంటూ బిగ్గరగా పెళపెళమంటూ మెరుపులు మెరిసిన చందమ్మున ఉరుములు ఉరిమితే ఎట్లు ఉండునో అలా బిగ్గరగా 2 సార్లు కేకలు వేశారు. అంటే ఆ చల్లని మాతంగా కన్య రాశి అయిన కాంతమ్మ తల్లి అలా కేక వేసినదో మరు నిమిషంలో తనకున్న వెన్ను నొప్పి ఏ దారిన దూరిపోయినదో ఎవరికీ తెలియదు. బాలయ్య ఆరోగ్యము కుదుటపడినది. సంపూర్ణ ఆరోగ్యవంతుడై బాలయ్య శెట్టి అమ్మపటాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తూ తన్ను మన ధన ప్రాప్తి సుధాముడై అమ్మ సేవ చేసినాడు. అతని వారసులు అమ్మ కాంతమ్మ తల్లి దర్శనార్థము వస్తూ అమ్మవారి ఆరాధన మహోత్సవంలో పాల్గొంటారు. 2 లక్షల రూపాయలు ఖర్చు పెడితేనే బాలయ్య ఆరోగ్యము బాగుపడుతుందని చెప్పిన బాధను 4 మూరల కర్రతో 4 దెబ్బలు వేసి బాలయ్య జబ్బుని నయం చేసిన ఆరోగ్యలక్ష్మిగా వారి ఇంట కాలు మోపి వారి ఇంటిలోని ఈతి బాధలను మాన్పిన తల్లి ఇనుకుర్తి డేగపూడి కాంతమ్మ తల్లి వారు. బాలయ్య జొన్నవాడ కామాక్షితాయి భక్తులు. వీరు షాపులో కాంతమ్మ తల్లి 4 మూలలా తిరిగి గల్లాపెట్టి ముందు కూర్చున్నారు. ఆ బిల్డింగ్లోని బాబా పటం వద్దకు వెళ్ళి తిరిగి వచ్చినారు. ముఖద్వారము వద్ద వచ్చి కూర్చుని మట్టి నీరు తెప్పించి మట్టి నీటి యజ్ఞం చేసినారు. ఆ రోజు రాత్రి బాలయ్యకు కలలో కనిపించి, నేను వేరు, కామాక్షమ్మ వేరు కాదయ్యా, ఇద్దరము ఒకటే అన్నారు. అమ్మవారు కామాక్షమ్మ రూపంలోనే సర్వాభరణ కిరీటము ధరించి అనంతానంత తేజోమయ శోభితముగా బాలయ్యకు దర్శనమిచ్చారు. అప్పటి నుండి వారి కులదేవతగా కాంతమ్మ తల్లిని బాలయ్య కుటుంబము కొలుస్తున్నారు. ఇప్పటికీ వారు అమ్మ డేగపూడి ప్రాంతంలో వెలసి ఉన్న మహాతల్లి దగ్గరకు నడుస్తున్నారు. పోతే గుండుబోయిన కృష్ణయ్య. గూడూరు హాస్పిటల్ రోడ్డులో గుండుబోయిన కృష్ణయ్య వారి భార్య రాజమ్మ దంపతులు 2 ఉండేవారు. వీరు రమణ మహర్షిని పూజించేవారు. రమణ మహర్షి అంటే వీరికి ఎనలేని భక్తి. నిరంతరము రమణ మహర్షి యొక్క ధ్యానములోనే ఉంటుండేవారు. వీరు మనుమడు కామెర్లు వచ్చినవి ఎవరూ గమనించలేదు. కామెర్లు ఉన్నాయని తెలియక కోడి మాంసము అందరితో పాటు ఆ అబ్బాయికి పెట్టారు. తినేసినాడు. కామెర్లు ముదిరినాయి. డాక్టర్ గారి దగ్గరకు తీసుకుని పోయి చూపించినారు. కామెర్లు ముదిరిపోయినాయనని చెప్పారు. మా వల్ల కాదు, మద్రాసుకు తీసుకుపోమన్నారు. వారికి ఏమి చేయాలో తోచక కాంతమ్మ తల్లి దగ్గరకు ఇనుకుర్తికి తీసుకుని వచ్చారు. అమ్మ భీమవరంలోనున్నారని తెలిసి బాబుని అక్కడకు తీసుకుని వెళ్ళారు. అమ్మ అక్కడ కూడా లేరు, నెల్లూరులో ఉన్నారని తెలిసినది. నెల్లూరుకు బాబును తీసుకువచ్చి అమ్మకు చూపించి విషయం చెప్పారు. అమ్మ పిల్లవాడిని నీటి తొట్టిలో 3 సార్లు ముంచి పైకి లేవనెత్తి కూర్చోబెట్టి ఒక పూలమాల వేసినారు. తర్వాత ఆ పిల్లవాడిని తన ప్రక్కలో పడుకోబెట్టుకుని గుడ్డ ముసుగు వేసినారు కాంతమ్మ తల్లివారు. 1 గంట గడిచిన తర్వాత బెల్లం తెప్పించి తిన్నగా తినిపించినారు. వేదులు తగ్గినవి. పిల్లవాడు తేరుకున్నాడు. ఏం కాదు బాబుకి, బాగుంది పో అని
అమ్మ కాంతమ్మ తల్లి అన్నారు. 2 రోజులలో కామెర్లు పూర్తిగా నయమయ్యి పిల్లవాడు హాయిగా ఆడుకున్నాడు. అమ్మ ఒక్కసారి ఇంటికి రమ్మని కృష్ణయ్య రాజమ్మ అమ్మను ప్రాధేయపడినారు. అమ్మను గూడూరులోని తమ ఇంటికి అమ్మను తీసుకుని వచ్చారు. అమ్మ వీరి ఇంటిలో అగ్నిగుండము వేసినారు. అన్న సంతర్పణ చేసినారు. ఆ రాత్రి కృష్ణయ్య స్వప్నంలో ఇంటి నిండా గోవులు, వెంకయ్య స్వామి, శ్రీకృష్ణుడు, కాంతమ్మ తల్లి ముగ్గురు కలిసి ఏవో మాటలు మాట్లాడుకుంటున్నారు. తెల్లవారింది. ఆర్డీఓ గారు రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా వీరు ఉన్న ఇంటిని కూలగొట్టవలనని చెప్పి వెళ్ళినాడు. ఆ విషయమును కాంతమ్మ తల్లికి చెప్పారు రాజయ్య, రాజమ్మ, కృష్ణయ్య ఇద్దరు. ఇంతవరకే పోతుందే పిచ్చి తల్లి అంటూ అమ్మ ఒక గుర్తు పెట్టినారు ఆ రోజున. తరువాత కొద్ది రోజులకు మరలా ఆర్డీఓ గారు అమ్మ ఎక్కడ గుర్తు పెట్టినారో అక్కడికే వచ్చి మరలా కొలతలు పెట్టినారు. అంతవరకే పగలగొట్టి ఆ స్థలము ఆర్డీఓ గారికి ఇచ్చినాము. అమ్మ మాటే కాదు, అమ్మ మనసే కాదు, అమ్మ గీచిన గీత కూడా అంత పవిత్రత ఉంటుంది. వనానంతరమున లక్ష్మణుడు వదిన సీతమ్మకు రక్షణ గీతను గీసిన విధముగా కాంతమ్మ తల్లి గీచిన గీత మా కుటుంబాన్ని పూర్తిగా కాపాడినది. కృష్ణయ్య, రాజమ్మ అమ్మకు ప్రియమైన భక్తులము అంటున్నారు. ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం 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 కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. వింటున్నారు కదా, అమ్మ లీలలు ఎంత సునాయాసంగా ఉంటాయో, ఎంత నిర్మలంగా ఉంటాయో ఆలోచించండి. అమ్మను సేవించండి, మీరు తరించండి. ఇదిగో మీ భాస్కరుడను, మీ విజయ భాస్కరుడను నన్ను మరువరనుకుంటాను.